మీద రన్ అవుద్ది. Okay. కొన్ని సెక్షన్స్ లో అబౌట్ 20 kilometers of this elevated corridor will have a double decker corridor. డబుల్ డెక్కర్ కారిడార్ అంటే ఒక డెక్ లో రోడ్ వెళ్తా ఉంటుందండి, ఫ్లైఓవర్ లాగా. రెండో డెక్ లో మెట్రో రైల్ వెళ్తా ఉంటుంది. సో దట్ ఈస్ ద యూనిక్ ఆస్పెక్ట్. వరల్డ్ లో చాలా తక్కువ ప్లేస్ లో ఉన్నాయి డబుల్ డెక్కర్ మెట్రో అంటారు దీన్ని. దర్ ఆర్ 2 deckers. 1 decker లో రైల్ విల్ గో, 1 deck లో రోడ్ విల్ గో. సో దీస్ ఆర్ ద యూనిక్ ఫీచర్స్. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు కంప్లీట్ ఇన్ 3 years అండి. ఈ మెట్రో రైల్ రాకముందు మన పరిస్థితి ఏంటంటే ఫ్లైఓవర్స్ ఇంకా అవుతున్నాయి, మొదలట్లేదు, మాస్టర్ ప్లాన్ రోడ్స్ వేయలేదు, కోస్టల్ కారిడార్ రోడ్ వేయలేదు అనుకుంటున్నాం. కోస్టల్ కారిడార్ కూడా స్టార్ట్ చేస్తా ఉంటున్నారు. 2-3 years లో అయిపోతే విశాఖపట్నం విల్ బి ద నెంబర్ 1 city in the country once the coastal corridor road is done, the flyovers are done. ది ఫ్లైఓవర్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ దిస్ మెట్రో అండి. ఎందుకంటే డబుల్ డెక్కర్ మెట్రోలో ఫ్లైఓవర్స్ కొన్ని అయిపోతున్నాయి. మేజర్ మెట్రో ఫ్లైఓవర్స్ అన్ని డబుల్ డెక్కర్ మెట్రోలో అయిపోతున్నాయి, మీకు తెలవాలి కదా. అందుకని నెక్స్ట్ ఈ మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఎలాగా ఎయిర్పోర్ట్ టైం జూన్ కల్లా అవగొడేస్తానని చెప్పి విఎంఆర్డీఎల్ జిఎంసీ గట్టిగా అంటున్నారండి. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయి మెట్రో కూడా 3 years లో అయిపోతే ఇప్పుడు చూస్తే గూగుల్ ఈ సెటింగ్ అప్ ఇన్ విశాఖపట్నం, ఫేస్బుక్ ఈ సెటింగ్ అప్ ఇన్ విశాఖపట్నం, రిలయన్స్ ఈ సెటింగ్ అప్ డేటా సెంటర్స్ అండ్ ఏఐ ల్యాబ్స్ ఇన్ విశాఖపట్నం, సిఫీ సెటింగ్ అప్, ఇవన్నీ కూడా ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కంప్లీట్ ఇన్ ద నెక్స్ట్ 3 to 4 years. సో ఈ కంప్లీట్ అయ్యే టైంకి అలాగే అక్కడ ఎన్టీపీసీ మీరు అటేపు చూస్తే ఎన్టీపీసీలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ 180,000 కోట్లు పెట్టి, ఇంకొక కార్నర్లో అనకాపల్లి దగ్గర చూస్తే 130,000 కోట్లు స్టీల్ ప్లాంట్ ఆర్సిలర్మిట్టల్ సెటింగ్. సో స్టీల్ లోని గ్రీన్ హైడ్రోజన్, అలాగే 150 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద ఫార్మా కంపెనీస్ ఆర్ ఎక్స్పాండింగ్. పక్కన బ్రాండిక్స్ ఉంది. ఇప్పుడు యూఎస్ శాంక్షన్స్ ఎత్తేసారు కాబట్టి దే విల్ సీ టెక్స్టైల్ బూమ్. ఒరిజినల్ గా దే వాంటెడ్ టు యాడ్ 50,000 people.